బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే వరుణ్ బాబు, సెకండ్ హాఫ్ అయితే తమన్ తాండవం సత్య సంభవం అంతే. కామెడీగా జనాలు పగలబండి అవుతున్నారు. లాస్ట్ సినిమాలు 2 సినిమాలు డిసప్పాయింట్ చేసి ఉండొచ్చు, ఈ సినిమా మాత్రం పక్క కంబ్యాక్. స్టోరీనా కొత్తది. వరుణ్ అంతకు ముందు సినిమాతో పోల్చుకుంటే చాలా బెటర్, మంచి కంబ్యాక్ ఇచ్చాడు. సత్య ఉన్నాడు కదా, సత్య చూసుకున్నాడు సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ 2 చింపేశాడు. సత్య సంభవం అంతే, సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ కూడా. మూవీ మెగా కంబ్యాక్. ఓజీతో మళ్ళా మనశంకర ప్రసాద్, పెద్ది, మళ్ళీ ఇప్పుడు కొరియన్ కనకరాజు, అంతా మెగా ఫ్యామిలీ ఒకటేసారి కంబ్యాక్ ఇచ్చింది. స్టోరీ బాగుంది బ్రో, మ్యూజిక్ బాగుంది, యాక్షన్ బాగుంది, హీరోయిన్ బాగుంది, హీరో బాగున్నాడు, అన్ని బాగున్నాయి మూవీస్. ఇంకా నేను ఇంకా చూడలేదు బ్రో సినిమా. మూవీ యాక్చువల్గా ఈ ప్రీవియస్గా వచ్చిన వరుణ్ తేజ్ మూవీస్తో కంపేర్ చేస్తే బాగుంది. కామెడీ కొన్ని చోట్ల మిస్ఫైర్ అవుతుంది, కానీ మోస్ట్ ఆఫ్ ది టైం అయితే వర్క్ అవుతుంది. మెయిన్లీ ఏంటంటే తమను మళ్ళీ కొంచెం బ్లడ్ వచ్చేటట్టు చేస్తాడు, చాలా గట్టి కొట్టేశాడు. వరుణ్ తేజ్ యాక్టింగ్ వరకు బాగుంది, క్లైమాక్స్ ఒక్కటి కొంచెం బాధ ఉంటే బాగుంటుంది, కానీ మిగతా అంతా చాలా బాగుంది. పక్క చూడు, యాక్షన్ ఎక్కువ ఏం కాదన్న, మొత్తం కామికల్గానే ఉంటుంది. సో లాజిక్లో అవన్నీ చూడకుండా చూడాలి. ప్రతిదానికి ఇది ఎందుకు అయింది, వాడు కాళ్ళు ఎందుకు ఎగిరాడంటే ఇంకా చూడక్కర్లా సినిమా. అట్లాంటి సినిమా అంటేనే ఎంజాయ్ చేయడానికి, అంతేగాని పక్క మాస్ వాళ్ళని కాదు, ఎక్కడ ఆక్వర్డ్గా లేకుండా ఫ్యామిలీ చూడడానికి కూడా బాగుంది. ఒక్కటేంటంటే లెంత్ ఒక్కటి కొంచెం ఎక్కువ ఉందా, తక్కువ చేసి క్లైమాక్స్ ఒక్కటి బెటర్గా వర్క్ చేసి ఇంకా బాగుండేది. బట్ ఇప్పటివరకు అయితే బాగుందన్న. పక్క అన్న సినిమా మాత్రం సూపర్. ఎట్లు కామెడీ కావాలంటే కామెడీ, డ్యాన్స్ కావాలంటే డ్యాన్స్ ఉంటుంది, ఫైట్స్ కావాలంటే ఫైట్స్ ఉంటాయి. ప్రతి ఒక్కటి రాయలసీమ భాషలో చెప్పాలంటే మెరకబాయి బజ్జి కొరుకుతే ఎంత కారం ఉంటుందో సినిమాలో అంతే కారం ఉంటుంది. వరుణ్ అన్న కంబ్యాక్ మూవీది. ఓజీతో బాబాయ్ కొట్టిండు, బాస్తో చిరంజీవితో శంకర్ ప్రసాద్, పెద్దితో చరణ్, వరుణ్ తేజ్ బాబు మాత్రం గుద్ద ర్యాంప్లో పెట్టి సినిమాని మామూలుగా లేదు. 2024లో మెగానామ సంవత్సరం ఇదే, ఎవరు ఊరిగా లెక్క చేయం, ఓన్లీదే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అన్న, వరుణ్ తేజ్ అన్న హిట్ కొట్టాడు, చాలా రోజుల తర్వాత ఏదైతే కోరుకుంటున్నా అది పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టాడు ఈ సినిమాతో. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు వరుణ్ తేజ్ అన్న. సినిమాలో మాత్రం సత్య కామెడీ ఉంటుందన్న, పడి నమ్ముతావు. నార్మల్గా సినిమాకి హైలైట్ పాయింట్, మెయిన్ పాయింట్ ఏదైతే ఉందో అది సత్య అన్న కామెడీ మాత్రం చించారేషన్. సత్య అన్న కనబడినప్పుడల్లా ఫుల్ నవ్వు వస్తుంది మనకి. హీరో యాక్టింగ్ కూడా చాలా బాగుంది. 2 టైప్స్ లో కనబడతాడు హీరో, ఫస్ట్ హాఫ్ లో ఒకలాగా, సెకండ్ హాఫ్ లో ఒకలాగా. సెకండ్ హాఫ్ లో స్టైలిష్ గా స్టైలిష్ గా ఏదైతే కనబడతాడో అది చాలా అంటే చాలా బాగుందన్న. అండ్ స్టోరీ కాన్సెప్ట్ కూడా చాలా బాగుంది. మేర్లపాకి గాంధీ కూడా చాలా మంచి హిట్ వచ్చింది. చెప్తున్నా కదన్నా, ఏంటంటే ఈ సినిమా కాన్సెప్ట్ చాలా డిఫరెంట్గా ఉంది. ఎస్పెషల్లీ క్లైమాక్స్ మాత్రం ఒక వేరే లెవెల్లో తీసాడు. ఆ CGI VFX చాలా బాగున్నాయి అన్న, సాంగ్స్ కూడా బాగున్నాయి. ఫైనల్ చెప్పాలంటే వరుణ్ అన్న హిట్ కొట్టేశాడు. చేశాను అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ సత్య గారు, అంటే వరుణ్ తేజ్తో పాటు సత్య గారు కూడా సినిమాని చాలా బాగా షోల్డర్స్తో పోసారు నిజంగా. పర్లేదు, క్లైమాక్స్ అంటే ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. నా పాయింట్ ఆఫ్ వ్యూకి అప్పటి వరకు స్టోరీ ఒక ఫ్లోలో వెళ్తుంది. మీకు తెలిసి ఉంటే ఈ పాటికి చాలా మంది చెప్పేసి ఉంటారు, ఫస్ట్ హాఫ్ అంతా ఇండియాలో అయ్యి సెకండ్ హాఫ్ అంతా కొరియాలో అవుతుంది. కానీ బాగుంది, అంటే కామెడీ నేను బాగా ఎంజాయ్ చేశాను. ఎందుకంటే ఇన్ని రోజులు ఫుల్ యాక్షన్ సినిమాలు, లేకపోతే డ్రగ్స్, మళ్ళీ లేకపోతే VFXలు బాగా, కామెడీ బాగా ఎంజాయ్ చేశాను. ప్లస్ దానికి తోడు తెలుసు కదా డైరెక్టర్ గురించి, గాంధీ, మెర్లపాక్ గాంధీ. తిను కామెడీ సినిమాలు బాగా చేస్తారు, గ్యాప్ తీసుకున్న వెంకటాద్రి ఎక్స్ప్రెస్ కానీ, ఎక్స్ప్రెస్ రాజా కానీ సేమ్ ఫార్ములా, మొత్తం కమిడియన్ హీరోతో పాటు సినిమా అంతా ఉంటుంది. ఇందులో కూడా బాగా ట్రై చేశారు. కంబ్యాక్ ఈజీగా, ఎందుకంటే తను లాస్ట్ కొన్ని ఫిలిమ్స్ అనుకున్నది ఒకటి, కానీ స్క్రీన్ ప్లే వేరేగా, తెర మీద వేరేగా వచ్చింది. ఇది మాత్రం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బాగా ఎంగేజ్ చేసి, ప్లస్ మురళీగౌడ్ గారు తెలుసు డీజే టిల్లులో, ఆయన కూడా సినిమాకి మంచి గ్రిప్ ఇచ్చారు. తమన్ చాలా బాగా కొట్టాడు సౌండ్ మిక్సింగ్. అంటే నేను ఎక్కువ ఇంటర్వెల్లోని ప్లస్ సెకండ్ హాఫ్లో ఫ్యూ సీన్స్లో బాగా ఎంజాయ్ చేశాను. సూపర్ హిట్ అనిపించింది పైన. కామెడీ పరంగా నేను ఛాలెంజ్ చేశాను. ప్లస్ ప్రొడక్షన్ వాల్యూస్ ఇంత తక్కువ బడ్జెట్లో బాగానే తీసి అనిపించింది. 38 కోట్లే ఈజీగా రికవర్ అవుద్ది. 38 కోట్స్ అయినా రిచ్గా అనిపించింది. ఆ లొకేషన్స్ కూడా 38 కోట్లలోనే బాగా చూపించారు. మరి ఆల్రెడీ 26 కోట్లు ఇచ్చి పడేసిందంటే ఎంత బాగుందంటే, అసలు నీకు మొన్న ఏదో ఒక
స్పైడర్ మ్యాన్ సినిమా వచ్చింది. ఆ స్పైడర్ మ్యాన్ సినిమాలో అది లేదు ఇది లేదు అన్నారు. నువ్వు చూడు ఈ సినిమా, నీకు అన్నీ ఉంటాయి సరేనా, ఏది తక్కువ కాదు సరేనా. నీకు ఫైట్స్ చూసావనుకో ఇంకా నీకు దెమ్మ తిరిగిపోద్ది. ఆ బీజిఎమ్, ఆ యాక్టింగ్, బాబోయ్ సినిమాలో ప్రతిదీ ప్లస్ పాయింటే. మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. క్లైమాక్స్ అయితే అసలు ఊహించలేం, అంత గూస్ బంప్స్ వస్తాయి అసలు. ఒకసారి చూడండి సినిమా. ఈ సంవత్సరం అయితే మెగానామ సంవత్సరం ఇది 2026 అసలుకి. పెద్ద అంటే ఇంకా మీకు తెలిసిందే, కొడతామే ఇటు మళ్ళీ ఆయన ఇచ్చిన కంబ్యాక్ అది వేరంతే. కానీ ఈ సినిమా కూడా చూడండి, ఒక ఫిదా, ఒక తొలి ప్రేమ, మరో కొరియన్ కనకరాజ్, అందరూ వెళ్ళి చూడండి సరేనా. సినిమా మంచి సినిమా, ఇచ్చపడాల్సింది అంతే. చూసుకోండి మళ్ళా కొడతామే ఇటు మళ్ళీ. సూపర్. మా వరుణ్ తేజ్ గారి నుంచి ఏం కోరుకుంటాము, మాస్ ఏదైతే ఉంటుందో అదంతా పర్ఫెక్ట్గా చూపించారనమాట. అంటే ఆయన ఎలా ఎలివేట్ చేయాలి, ఏ విధంగా చూపించాలి, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ని వాడుకోవడం మేరల్ బాగా గాంధీ గారు చాలా 100% పాస్ అయ్యారు దాంట్లో. సో బేబత్సం అంటే ఎంటర్టైన్మెంట్ పీక్ ఉంది అసలు. అంటే ఈ మధ్యకాలంలో ఇంత ఎంటర్టైన్మెంట్ ఫిలిం అయితే రాలేదు. సో వస్తున్నాయి పోతున్నాయి. ఇది మాత్రం కొంచెం ఎక్కువ రోజులు ఆడే సినిమాలా కనిపిస్తుంది. సో మొత్తం కంప్లీట్ అంటే మనకి స్టోరీ రొటీన్ భయ, కానీ దాన్ని కొరియన్ స్టైల్ని మన స్టైల్ని మెర్జ్ చేసి చాలా బాగా రాసుకున్నారు, కన్విన్సింగ్గా రాసుకున్నారు స్క్రీన్ ప్లే మొత్తాన్ని కూడా. అండ్ అలా ఏం లేదు, చెప్పినోడిని చెప్పు తీసి కొడతాం అంతే, బిలో యావరేజ్. అంటే ఇది మెగా టైం నడుస్తుంది. ఓజీతో బాబాయ్ మొదలుపెట్టాడు, బాస్ సంక్రాంతికి ఆయన చెప్పినట్టుగా వరుణ్ తేజ్ గారు చెప్పినట్టుగా బాస్ రఫాడించారు. పెద్దతో అన్నయ్య మొత్తం గ్లోబల్ లెవెల్లో ఆయన పర్ఫార్మెన్స్తో ప్యాక్ ఆడేశారు. సో ఇది వరుణ్ తేజ్ గారి టైం అనమాట ఇప్పుడు. సో ఈ నెల అంతా కూడా ఇంకా వరుణ్ తేజ్ గారికి థియేటర్లు ప్యాక్ అయిపోతాయి, ఎందుకంటే ప్రీమియర్స్కి వచ్చిన రెస్పాన్స్ మనం చూస్తున్నాము. సో ఇప్పటికే ఆడియన్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ చూసామని బయటకు వస్తారు. అంటే మనకి సినిమా అంటే మెయిన్గా కావాల్సింది ఏంటంటే ఎంటర్టైన్మెంట్, ఫైట్స్, కామెడీ, సాంగ్స్. ఒక తమన్ గారు కూడా బీజిఎం అదరగొట్టేశారు అనమాట. అసలు ఇంటర్వెల్ అయితే ఒక హై ఇచ్చి పంపిస్తారు బయటికి. ఫస్ట్ హాఫ్లో ఆయన పడ్డ ఫైట్స్ కానీ, సెకండ్ హాఫ్ అంతా ఇంకంతా కొరియాలో ఉంటుంది అనమాట. సో అక్కడ కూడా చాలా వరకు మంచి కామెడీ ట్రై చేశారు. సో డైరెక్టర్ గారు కానీ సత్యాన కామెడీ సూపర్ ఉంది. కామెడీ సూపర్ ఉంది. సూపర్ అన్న యాక్టింగ్ చాలా బాగుంది. కంబ్యాక్ కొత్తగానే ఉంది. ఓకే సూపర్ 10/10. సినిమా అయితే చాలా బాగుంది బ్రో. ఇప్పుడు వచ్చిన సినిమాల్లో కూడా చాలా బాగుంది. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కొరియన్ కనకరాజ్ అనే స్టోరీ, అంటే నేను టైటిల్ చూసి నాకు అసలు సినిమా నచ్చదులే అనుకున్నా బేసిక్గా. తర్వాత సినిమా చూసిన తర్వాత ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ కూడా ఎలా ఉంటుంది అంటే నార్మల్గా ఉంటుంది అనుకున్నా. కానీ సినిమా ఓవరాల్గా చాలా అంటే స్క్రీన్ ప్లే బాగుంది, అంటే హీరో గారి యాక్షన్ సీక్వెన్స్, కామెడీ కూడా చాలా బాగుంది. స్క్రీన్ ప్లే పరంగా చూస్తే మాత్రం చాలా నీట్గా కొరియన్ కనకరాజ్ అనేది, అంటే ఫస్ట్ స్టార్టింగ్లో కన్ఫ్యూజన్ అనిపించేది, ఏంటి ఈ స్టోరీ ఇలా ఉంది కొరియన్ కనకరాజ్ అనేది. తర్వాత తన బాడీలో అంటే స్టోరీ అనేది ఎక్స్ప్లెయిన్ చేయకూడదు, తర్వాత చాలా బాగుంది. క్లైమాక్స్ అనేది 3D యానిమేషన్ టైప్లో ఒక ఆత్మ ఫైట్ ఆ సీన్ అంటే హిలేరియస్, అంటే ఏ సినిమాలో చూడలేదు. చాలా బాగుంది. అంటే చాలా హిట్, మెగా హిట్ అనుకోవచ్చు. వరుణ్ తేజ్ గారికి ఇది ఒక బ్లాక్ బాస్టర్ హిట్. అలానే పబ్లిక్ నేను ఒకటే చెప్తున్నా, ఒకరు చెప్పింది మీరు నమ్మొద్దు. మీరు సినిమా చూసి మీరు మీ ఒపీనియన్ మీరు చెప్పండి, అంతేగాని పబ్లిక్ చెప్పింది ఎవరూ నమ్మొద్దు. సినిమా అయితే చాలా బాగుంది, బ్లాక్ బాస్టర్ హిట్. నేను చెప్పినానే కాదు, మీరు వెళ్ళి చూసుకొని మీరు పెట్టిన డబ్బులు వృధా కావు అని నేను నమ్ముతున్నాను. మూవీ అయితే చాలా బాగుందన్న. ఇప్పుడు మనం చూడాల్సింది ఎవరెవరు ఎలా యాక్ట్ చేశారనేది మూవీని నిలబెట్టాలన్న. అంటే నాకు ఈ హీరో నచ్చాడు, ఆ హీరో నచ్చారు అనేది ఇంపార్టెంట్ కదా. ఫైనల్లీ అసలు హీరోలు అందరూ ఎక్కడి నుంచి వచ్చారన్న? సినిమా ఇండస్ట్రీ. సినిమానే లేకపోతే ఎవరన్నా? పవన్ కళ్యాణ్ ఎక్కడ, మహేష్ బాబు ఇక్కడ. సినిమా అనేది బేస్ అన్న అందరికీ. ఆ సినిమాని నిలబెట్టాలన్నా. నెగిటివ్ రివ్యూస్ నమ్మద్దన్న. మీకు చూడండి, మీకు నచ్చింది నాకు నచ్చకపోవచ్చు, నాకు నచ్చింది మీకు నచ్చకపోవచ్చు. మీరు వచ్చి సినిమా చూసి నచ్చకపోతే అప్పుడు మాట్లాడాలి రివ్యూల గురించి. నాకైతే నచ్చిందన్న. నాకు బేసిక్గా మూవీస్ అంటేనే ఇంట్రెస్ట్ అన్న, అది కాబట్టి మూవీ నాకు బాగా. మూవీలో కాన్సెప్ట్ కొత్తదన్న. అంటే ఆ కొరియన్ లాంగ్వేజ్ ఇప్పుడు ఇండియాలో చాలా మంది కే డ్రామాస్ బాగా ఫేమస్ అవుతున్నాయి అన్న. ఆ కాన్సెప్ట్ని వరుణ్ తేజ్ క్లిక్ చేసుకున్నాడు అని, అడ్వాంటేజ్ తీసుకున్నాడు. అంటే కొరియన్ డ్రామాస్ ఆల్రెడీ ట్రెండింగ్ అవుతున్నాయి, చాలా మందికి ఇంట్రెస్ట్ ఉన్నాయి. అంటే మనం ఒప్పుకోము కానీ చాలా మంది చూస్తారు బ్రో. ఎందుకు చూడరు బ్రో? కే డ్రామాస్ సచ్చే కామెడీ కాదు బ్రో, సెకండ్ హీరో బ్రో.
ఇప్పుడు కామెడీ అంటే తన వరకు ఎంతవరకు సపోర్ట్ చేయాలో బాగా సపోర్ట్ చేస్తాడు కాబట్టి సెకండ్ హీరో అంటున్నా. లేదంటే కామెడీ వర్క్ చేసి వెళ్ళిపోవచ్చు, కానీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆయన సపోర్ట్ చేశారు కాబట్టి కన్ఫామ్గా అతను సెకండ్ హీరో బ్రో. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉన్న మంచి సపోర్ట్. క్లైమాక్స్ అంతే బ్రో, ఇప్పుడు ఒక మూవీకి ఉన్న క్లైమాక్స్ ఇంకొక మూవీకి పెడితే ఇంకేం బాగుంటుంది బ్రో. సంథింగ్ కొత్తగా ట్రై చేస్తారు, అది మనం సపోర్ట్ చేయాలి. కానీ మనమే బాగాలేదంటే నెక్స్ట్ టైం వాళ్ళ మూవీకి చేయడానికి ఇంట్రెస్టే రాదు బ్రో. నువ్వు మూవీ బాగాలేదంటే ఇంకెందుకు చేస్తారు బ్రో? వాళ్ళు మూవీస్ చేసేదే మన కోసం, మనమే మూవీ బాగాలేదంటే ఇంకెవరు బ్రో చూసేది? ఫైనల్లీ కమ్బ్యాక్ అనేది ఇప్పుడు ఆడియన్స్ డిసైడ్ చేయాలి. అది నాకైతే నచ్చింది. ఆడియన్స్ కమ్బ్యాక్ ఇస్తానంటే అది వరుణ్ తేజ్ ఇష్టం. నాకైతే నచ్చింది. అన్న వచ్చాడు, మూవీ చాలా బాగుంది, హీరోయిన్ వచ్చారు, చాలా బాగుంది మూవీ అయితే ఫైనల్. అన్న కొరియన్ కనకరాజు వరుణ్ తేజ్ గారు కమ్ బ్యాక్ ఇచ్చేసిండు అన్న. అసలు తొలి ప్రేమ సినిమా తర్వాత మళ్ళీ ఒక పెద్ద హిట్ పడాలి, మీరు ఇస్తారు అని చెప్పేసి ఏ విధంగా అయితే మనకు ప్రెస్ మీట్లో చెప్పిండు అదే విధంగా కమ్ బ్యాక్ వచ్చేసింది. సూపర్ ఫిల్మ్ అనమాట. అసలు చూస్తున్నంతసేపు ప్రతి ఒక్క సీన్ని మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఉన్నాయన్నమాట. ఫస్ట్ హాఫ్కి మించి సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్లో మొత్తం కామెడీకి వెళ్ళిపోతే సెకండ్ హాఫ్లో ఇంకా వేరే విధంగా ఉంటుందేమో అనుకున్నాను. కానీ కామెడీతో పాటు హారర్తో పాటు ఫైట్స్ కానీ అసలు ఒక్కదానికి మించి ఒకటి ఎక్స్పెక్ట్ చేయకుండా ఉన్నది. ట్విస్టులు ఒకదానికి మించి ఒకటి అన్న. అసలు ఆయన ఎట్లా ప్రేతాత్మతో ఫైట్ ఏంది అనుకున్నా మనం. కొరియన్ కనకరాజు చనిపోయే సీన్ ఉంటుంది, ఈయన చనిపోతే ఏ విధంగా ఫైట్ చేస్తున్నాడు టైంకి. లేదన్న, కామెడీ యాక్షన్ ఈక్వల్గా ఉన్నాయి. అసలు నిజంగా చెప్పాలంటే కామెడీ ఫిల్మా, హారర్ ఫిల్మా, లేకుంటే యాక్షన్ ఫిల్మా అని చెప్పకుండా ఉందన్నమాట. మిక్స్డ్ మెర్జ్ ఉన్నాయి అన్నీ. మనం అనుకోవచ్చు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కామెడీ ఉందంటే అట్లా లేదు, ఒకవేళ హారర్ ఉందంటే అట్లా లేదు, అన్ని ఫుల్ మిక్స్డ్ ఉన్నాయి అనమాట. 100% వరుణ్ తేజ్ గారు మెగా ఫ్యామిలీ నుంచి కమ్బ్యాక్ ఇచ్చేసిండు. చాలా సత్య గారి కామెడీ అసలు చూసిన సెకండ్ హీరో అని చెప్పుకోవాలి. సత్య గారికి మత్తు వదలరా సినిమాలో మనకి ఏ విధంగా అయితే ఎంటర్టైన్మెంట్ చేసిండో దానికి మించి సినిమాలో ఎంటర్టైన్మెంట్ ఉందన్న. సత్య గారి కామెడీ మాత్రం వేరే లెవెల్, టైమింగ్ సూపర్ అనమాట. ఇక అన్నిటికంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది తమన్ గారి బీజిఎం. ఏమన్నా హైలైట్ ఇచ్చిండు అన్న. అసలు ఓజీ సినిమాకి ఒక దుమ్ము లేపేసిండు అని అంటే ఈ సినిమాలో దుమ్ముని ఇక రెచ్చగొట్టేసిండు అనమాట. తమన్ గారి బీజిఎం మాత్రం చాలా బాగుంది. పక్కా 100% వరుణ్ తేజ్ గారు కమ్బ్యాక్.